నష్టమంతా మీ వల్లే. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంటే ఏం చేశారు? కేసీఆర్ జగన్ ఏకాంత చర్చల్లో ఏం తేల్చారు? ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు ఇస్తామని చెప్పలేదు. ఇవ్వం తప్పంతా బీఆర్ఎస్ సర్కార్దే. ఇప్పుడు మాపై తప్పుడు ప్రచారం. దీన్ని అసెంబ్లీలో పెడతాం. ఉత్తమ్ సాగర్ డ్యాం పై ఏపీ వైపు తెలంగాణ ఉద్యోగుల అడ్డగింత. ఈ నెల 17 నుంచి నిబంధనలు మారాయంటున్నటువంటి సిఆర్పిఎఫ్. ఇక నష్టమంతా మీ వల్లైంది. కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అసలు తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు నియామకాలు, ప్రధానంగా నీటికి సంబంధించినటువంటి అంశమే ప్రధాన చర్చకు వచ్చినటువంటి నేపథ్యం. ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటిది ప్రతి ఒక్క చుక్కను ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వాడుకుంటుంది అనేది ఆనాటు తెలంగాణ ఉద్యమకారులంతా నినదించినటువంటి వార్త ప్రధానాంశంగా 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ జగన్తో చీకటి ఒప్పందం కుదుర్చుకొని కృష్ణా జలాల్లో అన్యాయం చేసి ఇప్పుడు మాపై నెపం నెడుతున్నారంటూ కాంగ్రెస్ మండిపడతా ఉంది. ఇంకా సాగర్ డ్యామ్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వంది మెతక వైఖరి అవలంబించడం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ తో చీకటి ఒప్పందంతో ఆయన వారికి సహకారాన్ని అందించి ఇప్పుడు మాపై నెపం నెప్పుతున్నారంటూ కాంగ్రెస్ బలంగా ఆరోపిస్తున్నటువంటి వార్తను మనం చూడొచ్చు.